2026 బజాజ్ పల్సర్ 150, హోండా యూనికార్న్ 160 న్యూ మోడల్స్ అయితే ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి. కొత్త వేరియంట్స్ అయితే వచ్చేసాయి. పల్సర్ 150 కొన్ని మంచి ఫీచర్స్తో వచ్చి మనకు కాస్త ఎగ్జైట్నెస్ కల్పిస్తే, యూనికార్న్ అసలు ఏం చేంజ్ కాకుండా అలానే వచ్చేసింది. సో రెండింటికి సంబంధించినటువంటి రివ్యూస్ కూడా మనం చేసేసాం. మీరు బండి కొనాలని చూస్తున్నట్లయితే ఎండ్ కార్డ్స్లో వదిలిపెడతాను, క్లియర్గా చూసి ఆ తర్వాత ఒక నిర్ణయం తీసుకోండి. ఈ వీడియోలో మాత్రం నేను రెండింటికి మధ్య ఒక క్లియర్ కట్ కంపారిజన్ అయితే చేస్తాను. సో ఎవరి కోసం ఏ బండి ప్రాపర్గా సెట్ అవుతుందని దాని గురించి. సో డబ్బులు పెడతాం కాబట్టి కొంచెం నిదానంగా వెయిట్ చేసి వీడియో చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. అప్పుడు హ్యాపీగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే మనం రెండింటి యొక్క ఇంజన్స్ గురించి మాట్లాడుకుందాం. సో మనకి రెండు కూడా ఒకటి 160 ఒకటి 150 అయినా సేమ్ ఇంజన్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుందన్నమాట. 13.27 bhp పవర్ని, 14.58 Nm టార్క్ని హోండా యూనికార్న్ ఆఫర్ చేస్తుంది. 13.25 Nm టార్క్ని, 14 bhp పవర్ని మనకి పల్సర్ 150 ఆఫర్ చేస్తూ ఉంటుంది. రెండు కూడా కిక్ రాడ్ తోటి ఆఫర్ చేస్తున్నారు. E20 క్యాబుల్, BS6 ఫేజ్ 2 OBD2 నామ్స్ ప్రకారం ఉన్న ఇంజన్సే. రెండింటి యొక్క ఇంజన్ పర్ఫార్మెన్స్ సో మనకి లాంగ్ రన్లో, డే టు డే యూసేజ్లో సిమిలర్గా ఉంటుంది. పెద్ద డిఫరెన్సెస్ అయితే ఏముండవు. కాకపోతే హోండా యూనికార్న్ 160 కొంచెం స్మూత్ సైడ్ అయితే ఉంటుందన్నమాట. చాలా మెత్తగా అనిపిస్తూ ఉంటుంది రైడ్ చేసేటప్పుడు. అండ్ నాకు రైడ్ చేసినప్పుడు అదే ఫీలింగ్ కలిగింది. ఈ రెండు ఇంజన్స్ డే టు డే యూసేజ్కి చాలా బాగుంటాయి. సిటీ కమ్యూట్ చేయడానికి బాగుంటాయి. అండ్ లాంగ్ రైడ్స్కి మాత్రం అకార్డింగ్ టు సీట్ పోస్చర్ని బట్టి, హ్యాండ్లింగ్ని బట్టి ఈ రెండింటికి సపరేట్ అయితే మాత్రం ఆ కంఫర్ట్ లెవెల్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఆ కంఫర్ట్ గురించే మనం మాట్లాడుకుందాం. సో యూనికార్న్ 160లో దీని యొక్క ఎర్గనామిక్స్ అన్నీ కూడా లాంగ్ రైడ్స్కి సూట్ అయ్యే విధంగా ఉంటాయి. రిలాక్స్డ్ సీట్ పోస్చర్, అప్రైట్ హ్యాండిల్ బారు, అసలు ఎక్కడ కూడా స్పోర్టియర్ ఫీల్ అయి ఉండదన్నమాట. పల్సర్ 150 చూసుకున్నట్లయితే క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్ తోటి స్పోర్టియర్ సిట్టింగ్తో ఉండటం వల్ల సో అకేషనల్ లాంగ్ రైడ్స్కి అయితే మాత్రం పల్సర్ 150 చాలా బాగుంటుంది. డే టు డే సిటీ యూసేజ్కి చాలా బాగుంటుంది అన్నమాట. బట్ యూనికార్న్ 160 ఏంటంటే దీని యొక్క ఎర్గనామిక్స్ రిలాక్స్డ్ పోస్చర్తో ఉన్నాయి కాబట్టి హైవే లాంగ్ రైడ్స్ కోసం ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ వెహికల్. అలాగే సిటీలో రైడ్ చేసుకోవడానికి కూడా బెస్ట్ వెహికల్. ఫైనల్గా సిటీకి, హైవేకి, లాంగ్ రైడ్స్కి అన్నిటికీ కొంచెం ఒక 10% ఎక్స్ట్రా కంఫర్ట్ అనేది హోండా యూనికార్న్లో దొరుకుతుంది. నెక్స్ట్ ఈ రెండింటి యొక్క మైలేజ్ గురించి మనం మాట్లాడుకోవాలి. హోండా యూనికార్న్ 160లో 50 నుంచి 55 kmpl మైలేజ్ అయితే వస్తుంది. బజాజ్ పల్సర్ 150లో కూడా అంతే 50 నుంచి 55 కిలోమీటర్ల మైలేజ్ అయితే వస్తుంది. హైవే మీద మీరు మంచిగా డీసెంట్ స్పీడ్ని, డీసెంట్ గేర్లో కనుక రైడ్ చేసినట్లయితే సో మీకు ఖచ్చితంగా కూడా 55 కిలోమీటర్ల మైలేజ్ అయితే రెండూ ఇస్తాయి. సిటీ ట్రాఫిక్ కండిషన్లో రెండు 50 కిలోమీటర్ల మైలేజ్ అయితే ఆఫర్ చేస్తాయి. మైలేజ్ వైజ్ మీరు రెండింటిలో ఏది తీసుకున్నా కానీ ఎక్కడ మీరు ఆ డిఫరెన్స్ అయితే నోట్ చేయరన్నమాట. రెండు మంచి ఫ్యూల్ ఎఫిషియెంట్ వెహికల్స్. నెక్స్ట్ మనం ఫ్యామిలీ కంఫర్ట్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ రెండు వెహికల్స్ని కొంటూ ఉంటాం. ఎందుకంటే రెండు కూడా సింగిల్ సీట్తో ఆఫర్ చేస్తూ ఉంటారు. మీకు ఆప్షనల్గా పల్సర్ 150లో స్ప్లిట్ సీట్ ఉంటుంది, డ్యూయల్ డిస్క్. సో అది కొంచెం స్పోర్టియర్, ఫ్యామిలీకి అది మీరు కొనొద్దు. ఫ్యామిలీ కోసం యూజ్ చేసుకునే వన్ ఆఫ్ ది బెస్ట్ 150, 160 cc వెహికల్స్ అనమాట. సో కాకపోతే బజాజ్ పల్సర్ 150లో బ్యాక్ సైడ్కి వెళ్ళే కొద్ది సీట్ అనేది కొంచెం నేరోగా, సన్నగా మారిపోతూ ఉంటుంది అనమాట. కాస్త థిన్ అవుతుంది. యూనికార్న్ యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే బ్యాక్ సైడ్ వెళ్ళినా సరే ఆ థిన్ అవ్వకుండా అండ్ వెడల్పుగానే ఉంటూ కొంచెం ఫోమ్ ఫినిషింగ్ బెటర్గా ఉండటం వల్ల కొంచెం కంఫర్ట్ వైజ్ హోండా యూనికార్న్ 160 పిలియన్ కంఫర్ట్ బాగుంటుంది కాబట్టి ఫ్యామిలీ కాస్త మంచి కంఫర్ట్ అయితే ఫీల్ అవుతారనమాట. ఇది జస్ట్ 10% కంఫర్ట్ అనేది పల్సర్ 150తో పోల్చుకుంటే యూనికార్న్లో దొరుకుతుంది. నెక్స్ట్ బైక్ అంటే ఖచ్చితంగా సస్పెన్షన్కి మెయిన్ ప్రయారిటీ ఇవ్వాలి. ఎందుకంటే మనం లాంగ్ రైడ్స్ చేసేటప్పుడైనా, డే టు డే యూసేజ్లో, సిటీలో ట్రాఫిక్ కండిషన్లు ఎక్కువ కూర్చొని నడిపేటప్పుడైనా సో బ్యాక్ సైడ్ నుంచి మనకి ఆ పుష్ బ్యాక్ అనేది బాగుంటే, స్మూత్గా ఉంటే మనం కాస్త ఎక్కువ నడపగలుగుతాం అనమాట బండిని. ఆ విషయంలో రెండు వెహికల్స్ చాలా మంచి కంఫర్టబుల్ సస్పెన్షన్ అయితే ఆఫర్ చేస్తున్నాయి. ఆబ్వియస్లీ మోనోషాక్ కొంచెం స్మూత్నెస్ సైడ్ అయితే ఉంటుందన్నమాట డ్యూయల్ షాక్ అబ్జార్వర్స్ కంటే. కానీ ఇక్కడ పల్సర్ 150లో మ్యాజిక్ అదే. డ్యూయల్ షాక్ అబ్జార్వర్స్ అయినా చాలా స్మూత్ కుషనింగ్ అయితే ఉంది. మనం సిటీలో నడుపుకునేటప్పుడు ఎక్కువగా కూడా మనకి స్పీడ్ బ్రేకర్స్ వస్తూ ఉంటాయి. వాటి మీద పడి లేసేటప్పుడు మంచి సస్పెన్షన్ ఫీడ్బ్యాక్ అయితే రెండు ఇచ్చాయి నాకు రైడ్ చేసేటప్పుడు. కాబట్టి సస్పెన్షన్ వైజ్ మీరు ఏది తీసుకున్నా మంచిగా నడిపించుకోవచ్చు అనమాట. కాకపోతే మోనోషాక్ సస్పెన్షన్ అనేది ఒక 5% ఎక్స్ట్రా కుషనింగ్ అయితే ఉంటుంది. సో దీని యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే మీరు సిటీలో నడిపించేటప్పుడు ఈ స్పీడ్ బ్రేకర్స్ అయినా, కొంచెం ఆఫ్ రోడ్లోకి వెళ్ళినప్పుడైనా మీకు మంచి సస్పెన్షన్ ప్లేబ్యాక్ ఇస్తుంది. కాబట్టి యూనికార్న్లో నేను గమనించింది ఏంటంటే ఎక్కువ లోడ్ పడ్డప్పుడు బాగా కుషనింగ్ అవుతుంది అనమాట. బాగా కుషన్ అవుతుంది. అంటే సస్పెన్షన్కి ఏదైనా ప్రాబ్లం వస్తుందన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. కాకపోతే ఇక్కడ పల్సర్ 150 యొక్క అడ్వాంటేజ్ ఏదైనా ఉంది అంటే లోడ్ పడ్డప్పుడు మనకి చాలా సెటిల్డ్గా బిహేవ్ చేస్తుంది అనమాట. సో కొంచెం 5% యూనికార్న్తో పోల్చుకుంటే ఆ క్వశ్చనింగ్, ఆ సస్పెన్షన్ స్మూత్నెస్ అనేది కాస్త తగ్గిన. సో రెండింటికి వేరువేరుగా వాటి యొక్క పాయింట్స్లో వాటికి అడ్వాంటేజెస్ అయితే ఉన్నాయన్నమాట. ఇంకా బ్రేకింగ్ అలాగే టైర్స్ అనేవి ప్రతి బైక్కి చాలా ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తుంటాయి సేఫ్టీ విషయంలో. ఆ విషయంలో వచ్చేసరికి బజాజ్ పల్సర్ 150లో బ్యాక్ సైడ్ 100 సెక్షన్, ఫ్రంట్లో 80 సెక్షన్ టైర్ ఉంది. రెండు 17 ఇంచ్ టైర్ ట్యూబ్లెస్ టైర్స్ అనమాట. యూనికార్న్ 160లో కూడా సేమ్ 18 ఇంచ్ టైర్స్ అయితే ఉంటాయి. బ్యాక్ సైడ్ 100, ఫ్రంట్లో 80 సెక్షన్.
ఫ్రంట్లో 240mm డిస్క్ బ్రేక్, సింగిల్ ఛానల్ ఏబిఎస్ తోటే వస్తుంది. బ్రేకింగ్ వైజ్ అయితే మాత్రం మీకు సేమ్ బ్రేకింగ్, సేమ్ టైర్స్ అయితే ఉంటాయన్నమాట. కాబట్టి టైర్స్ అండ్ బ్రేకింగ్ విషయంలో రెండు కూడా మీకు ఒకే పర్ఫార్మెన్స్ అయితే చేస్తాయి. సో టెస్ట్ రైడ్ చేసినప్పుడు మీకు అర్థం అవుతాయి ఈ విషయం. ఇంకా ఈ వెహికల్లో మనకి ఫీచర్స్ గురించి మాట్లాడుకోవాలి. బజాజ్ పల్సర్ 150లో మనకి కొత్తగా 2026లో హెడ్ ల్యాంప్ అనేది హాలోజన్ నుంచి ఎల్ఈడీలోకి చేంజ్ చేశారు. ఎల్ఈడీ అనేది ఆబ్వియస్లీ కొంచెం బెటర్ విజిబిలిటీ ఉంటుంది, బ్యాటరీ ఫ్రెండ్లీ ఉంటుంది, అలాగే పాత్ హోల్స్ని ప్రాపర్గా చూపించగలుగుతుంది. ఊరికే కాలిపోవటం బల్బ్ అనేది సో మన హాలోజన్లో జరుగుతుంది కానీ ఎల్ఈడీలోకి జరగదు. ఈ విషయంలో బజాజ్ పల్సర్ 150 ఫైనల్లీ ఎల్ఈడీలోకి తీసుకొచ్చారు. కొంచెం ఆ షేప్ మీద, ఆ ఫ్రంట్ హెడ్ ల్యాంప్ షేప్ మీద కొన్ని రూమర్స్ వచ్చినా నాకైతే పర్సనల్గా నచ్చింది. చాలా కూల్గా అనిపించింది వెహికల్ చూసినప్పుడు ఫ్రంట్ నుంచి. ఇంకా యూనికార్న్ 160లో ఆ షేప్ని కూడా చెడగొట్టకుండా లోపల మనకి ఆ ఫిట్ చేసిన విధానం అయితే మాత్రం ఆబ్వియస్లీ చాలా ఇంప్రెసివ్ అన్నమాట. ఇంకా సైడ్ ఇండికేటర్స్ విషయంలో యూనికార్న్ 160లో ఇంకా హాలోజన్ బల్బ్ సెటప్ తోటి ఆఫర్ చేస్తున్నారు మార్చకుండా. బట్ పల్సర్ 150లో మనకి ఆ వింకర్స్ ఎల్ఈడీలోకి తీసుకొచ్చారు. సో కాకపోతే హజార్ లైట్స్ అనేది రెండిట్లో మిస్ అవుతున్నాయి. సో అది కూడా ఇచ్చినట్లయితే చాలా బాగుండేది. ఇంకా పల్సర్ 150 అడ్వాంటేజ్ ఏంటంటే బ్యాక్ సైడ్ టెయిల్ ల్యాంప్ మనకి ఎప్పటి నుంచో ఎల్ఈడీలోనే ఉంది కాబట్టి, సో హాలోజన్ బల్బ్తో పోల్చుకుంటే ఎల్ఈడీ అనేది చెప్పాను కదా బ్యాటరీ ఫ్రెండ్లీ అని, ఆ విషయంలో ప్రాపర్ ఎల్ఈడీ సెటప్తో వచ్చి బజాజ్ పల్సర్ 150 బెటర్గా ఉంటుందన్నమాట. ఇక రెండింటి యొక్క కన్సోల్ గురించి మాట్లాడుకుంటే బజాజ్ పల్సర్ 150లో బ్లూటూత్ కనెక్టివిటీ కలిగినటువంటి నెగిటివ్ ఎల్సీడీ కన్సోల్ అయితే ఉంది. బ్రైట్నెస్ లెవెల్స్ అయితే మాత్రం రైడ్ చేసేటప్పుడు నాకు పెద్దగా ఏం అనిపించలేదు. బట్ కావాల్సినటువంటి ఫీచర్స్ అన్నీ ఉన్నప్పటికీ కూడా ఇది కొంచెం డ్రాబ్యాక్ అనిపించింది. హోండా యూనికార్న్ 160లో నెగిటివ్ ఎల్సీడీ కన్సోల్ అయినా బ్లూటూత్ కనెక్టివిటీ అనేది మిస్ అయిందనమాట. అది కూడా ఇస్తే చాలా బాగుంది అనిపించింది. ఎందుకంటే ఈ రోజుల్లో ఫోన్ వస్తున్నప్పుడు అది మనం కన్సోల్లో చూసుకుంటే మనం ప్రతిసారి ఫోన్ చెక్ చేయాల్సిన అవసరం ఉండదు రైడింగ్లో ఉన్నప్పుడు. సో ఆ విషయంలో మాత్రం కొంచెం డిసప్పాయింట్ చేసింది యూనికార్న్. బట్ ఆ బ్రైట్నెస్ లెవెల్స్ అయితే బాగున్నాయి. మనకి ఏదైతే డే టైంలో ఆ లైట్ పడ్డప్పుడు మనకి ప్రాపర్గా డిస్ప్లే అయితే కనిపిస్తుంది అనమాట యూనికార్న్లో. ఇంకా రెండిట్లో మనకి ఛార్జింగ్ పెట్టుకోవడానికి సదుపాయం అయితే ఆఫర్ చేస్తూ ఉన్నారు. ఇక ఫైనల్గా రెండింటి యొక్క డైమెన్షన్స్ చూసుకున్నట్లయితే రెండింటిని 5.4 ఉండే వాళ్ళు ఈజీగా యాక్సెస్ చేయొచ్చు అనమాట. లో సీట్ హైట్ తోటి ఆఫర్ చేస్తూ ఉన్నారు. అలాగే వెయిట్ పరంగా చూసుకున్నట్లయితే యూనికార్న్ కొంచెం అడ్వాంటేజ్ అయితే ఉంది. లో వెయిట్ అయితే ఆఫర్ చేస్తున్నారు. 141 kgs అలా వస్తుంది అనమాట. ఇది మనకు 148 kgs, ఒక 7 to 6 kgs అప్రాక్సిమేట్లీ బజాజ్ పల్సర్ 150 ఎక్కువ ఉంటుంది. ఇంకా టర్నింగ్ స్పేస్ అనేది హోండా యూనికార్న్ కంటే కూడా బజాజ్ పల్సర్ 150 కొంచెం ఎక్కువ తీసుకుంటుంది అనమాట. టర్నింగ్ రేడియస్ అనేది సిటీ ట్రాఫిక్ కండిషన్లో ఉన్నప్పుడు మీకు టర్నింగ్ రేడియస్ అనేది కొంచెం ఇరిటేట్ చేస్తుంది బజాజ్ పల్సర్ 150లో. యూనికార్న్లో మీకు ఆ ప్రాబ్లం అయితే ఉండదన్నమాట. ఇక రెండు వెహికల్స్లో గ్రౌండ్ క్లియరెన్స్ అనేవి ప్రాపర్గానే సెట్ చేశారు. 181 mm గ్రౌండ్ క్లియరెన్స్ హోండా యూనికార్న్లో ఉంటే బజాజ్ పల్సర్ 150లో 165 mm అయితే ఉంది. కొంచెం బెటర్ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే మాత్రం మీకు హోండా యూనికార్న్లోనే మీరు చూడొచ్చు. ఆఫ్ రోడ్ కండిషన్స్కి వెళ్ళినప్పుడు ఇది మీకు కొంచెం యూజ్ అవుతుంది అనమాట. ఇక ప్రైస్ విషయానికి వచ్చినట్లయితే బజాజ్ పల్సర్ 150 స్టాండర్డ్ వేరియంట్ 1,42,000 రూపాయల దాకా ఉంది. మనకి ఇక్కడ హోండా యూనికార్న్ చూసుకున్నట్లయితే సేమ్ 1,41,00,000, 1,40,000 రూపాయలకి లభిస్తుంది. 1,000-2,000 రూపాయలు అటు ఇటుగా కొన్ని ఏరియాస్లో ఈక్వల్గా ఉండే అవకాశం ఉంది. ప్రైస్ విషయం అయితే మాత్రం ఈ రెండిట్లో ఏదైనా వెహికల్ మీరు తీసుకోవచ్చు. ఒకటే ప్రైస్ ఉన్నాయి రెండు. ఓవరాల్గా నా కంక్లూజన్ వచ్చేసరికి ఈ రెండు వెహికల్స్ మీద చాలా క్లియర్గా ఒక విషయం చెప్తాను వినండి. మీరు ఎక్కువ లాంగ్ రైడ్స్ చేస్తారు, రిలాక్స్డ్ సీట్ కంఫర్ట్ని ఇష్టపడతారు, అండ్ లో టర్నింగ్ రేడియస్ ఉన్న హ్యాండిల్ బార్ని ఇష్టపడతారు, లో వెయిట్ అండ్ మంచి మైలేజ్, రిలయబుల్ అండ్ స్మూత్ ఇంజన్స్ని కోరుకుంటున్నట్లయితే, ఈవెన్ పిలియన్ కంఫర్ట్ కూడా మీకు 10% అయినా సరే నాకు చాలా ముఖ్యం అనుకున్నట్లయితే హోండా యూనికార్న్ 160 మీకు వన్ ఆఫ్ ది బెస్ట్ చాయిస్. లాంగ్ రైడ్స్కి బాగుంటుంది కాబట్టి. ఇంకా బజాజ్ పల్సర్ 150 చూసుకున్నట్లయితే ఈ 2026లో ఎల్ఈడీలో కూడా తీసుకొచ్చారు కాబట్టి ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. వీటితో పాటు ఒక స్టైలిష్ బైక్ని మంచిగా స్పోర్టియర్గా ఉండే వేరియంట్. బైక్ అంటే క్లాసిక్ కాదు, నా దృష్టిలో కొంచెం స్పోర్టియర్ ఫీల్ కూడా ఉండాలనుకునే వాళ్ళకి, అండ్ ఒకేషనల్ హైవే రైడ్స్ కోసం, అండ్ డే టు డే సిటీ యూసేజ్ కోసం, అండ్ మంచి మైలేజ్, ఫ్యామిలీ కంఫర్ట్ ఇవన్నీ కనుక మీరు చూసుకుంటున్నట్లయితే సో మీ క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్ తోటి చాలా స్పోర్టియర్ అండ్ మంచి గ్రాఫిక్స్ తోటి కొంచెం అగ్రెసివ్గా మీకైతే మీ యూత్ మైండ్ అయినట్లయితే కంప్లీట్లీ బజాజ్ పల్సర్ 150 మీకు వన్ ఆఫ్ ది బెస్ట్ చాయిస్ ఈ 2026లో. ఓవరాల్గా ఈ రెండు వెహికల్స్ని రైడ్ చేసినప్పుడు నాకు కలిగిన ఒపీనియన్, నా పర్సనల్ ఒపీనియన్. మీరు కూడా రైడ్ చేయండి, మీకు కూడా క్లారిటీ అయితే వస్తుంది వెహికల్స్ మీద. సో ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. బండి కొనే సమయంలో యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి మంచి కంటెంట్ కోసం వీడియోని లైక్ చేయండి. అలాగే హైప్ ఉంటుంది, హైప్ చేయండి. ఇంకొంతమందికి ఇది యూజ్ అవుతుంది కన్ఫ్యూజన్లో ఈ రెండిట్లో ఏది కొనాలో అర్థం కాని వాళ్ళకి. మరో మంచి వీడియోతోటి మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నేను మీ శ్రీకాంత్ సైనింగ్ ఆఫ్. బై బై.